దీపారెడ్డి గారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. మహిళల ఆరోగ్యం గురించి మనకి ఇప్పుడు వివరించబోతున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఒక మహిళ ఇంట్లో బాగుంటేనే మనం అందరినీ కూడా చూసుకోగలుగుతాం, ఫ్యామిలీని. కాబట్టి మహిళా ఆరోగ్యం అనేటటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఇప్పుడు మేడం వివరిస్తారు. హ్యాపీ ఉమెన్స్ డే అండి, ఈచ్ అండ్ ఎవ్రీబడి. సో మనం బ్రీఫ్గా అందరికీ తెలిసిందే, కానీ ఒక్కసారి మళ్ళీ కలిసి రివైజ్ చేసుకుందాం అంతే. ఏది అవసరము అంటే ఉమెన్ త్రూ ఆల్ ఏజెస్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డాటర్, సిస్టర్, మదర్, గ్రాండ్ మదర్ అన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. సో మీరు కూడా ఇది కొంచెము విని మీ ఇంట్లో వాళ్ళని కూడా కొంచెం ఎడ్యుకేట్ చేస్తారని ఒక చిన్న బ్రీఫ్ అంతే. సో మనం వెల్నెస్ అంటే మ్యామ్ ఫైనాన్షియల్ అదంతా బాగా డిస్కస్ చేశారు. ఇది జస్ట్ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే కాదు, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం మాట్లాడుకుందాం. సో వెల్నెస్ అంటే మనకి ఓన్లీ ఫిజికల్గా బాగుండడమే, మనకి ఏది జబ్బు లేకపోతే మనం బాగున్నామని కాదు. మనం ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా, మెంటలీ అన్నీ స్ట్రాంగ్ ఉండడం చాలా అవసరం. సో మనం ఉమెన్ త్రూ ఆల్ ఏజెస్ అనుకుంటున్నాం కాబట్టి వీళ్ళు టీనేజ్ నుంచి స్టార్ట్ చేస్తే టీనేజ్ 20s, 30s, 40s అలా మనం మాట్లాడుకున్నాం. టీనేజర్స్ అండ్ 20 years పిల్లలకి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. నార్మల్లీ పీరియడ్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది 14-15 years ఏజ్లో. సో ఆ 14-15 years ఏజ్ అప్పుడు మదర్స్ కూడా చాలా కన్ఫ్యూజ్డ్ ఉంటారు. ఓకే ఇది పీరియడ్స్ అనేది నార్మల్ పీరియడ్స్ అంటే ఎలా ఉంటాయి. ఫస్ట్ 3-4 years అనేది పీరియడ్ కొంచెం ఇరెగ్యులారిటీ ఉంటుంది అవకాశం. సో మనం నార్మల్ పీరియడ్ని ఎలా అనుకుంటామంటే అట్లీస్ట్ 2 to 6 days బ్లీడ్ అయినా, మంత్లీ కాకపోయినా 1 week అటు ఇటు, 10 days అటు ఇటు, 20 to 40 days మధ్యలో పీరియడ్ వచ్చినా పర్లేదు. కానీ అంతకు మించి ప్రొలాంగ్ బ్లీడింగ్ ఉన్నా, నొప్పున్నా అవేది నెగ్లెక్ట్ చేయొద్దు. కానీ చిన్న వయసులోనే హార్మోన్స్ స్టార్ట్ చేయడం వితౌట్ ఎనీ డాక్టర్స్ అడ్వైస్ అస్సలు చేయకండి. దాంతోపాటు మెన్స్ట్రల్ హైజీన్ కోసం మాట్లాడుకుంటే అంటే చాలా ఉన్నాయి. ప్యాడ్స్, టాంపూన్స్, కప్స్, ఏది బెటర్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బెటర్, బట్ హైజీన్ అంటూ మెయింటైన్ చేస్తూ పోతే వేరే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, టీనేజర్స్లో వచ్చేసి పీసీఓడి ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ మాత్రమే అండి. సో మన లైఫ్ స్టైల్ ఒక మంచి డైట్, ఎక్సర్సైజ్, ఒక ప్రాపర్ వెయిట్ మేనేజ్ చేసుకుంటే పీసీఓడి అనేది కూడా మనము ట్రీట్ చేసుకోవచ్చు. సో 20s, 30sలో ఏమవుతుంది సాధారణంగా అంటే పీపుల్ గెట్ మ్యారీడ్. వాళ్ళకి వాళ్ళకి పిల్లల కోసం అయినా ట్రై చేస్తుండొచ్చు, లేదా కాంట్రసెప్షన్ అడ్వైజర్ కావాల్సి ఉంటుండొచ్చు, లేదా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీసే వద్దనుకుంటుండొచ్చు. పిల్లల కోసం ఒకవేళ ట్రై చేస్తుంటే ప్రీ కన్సెప్షనల్గా అంటే ప్లాన్ చేసే ముందు ఒకసారి బేసిక్ వర్కప్ చేసుకొని థైరాయిడ్ ఇష్యూస్ కానీ, షుగర్, బీపీ అలా ఏది లేదనుకొని స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఏమన్నా అలా ఇష్యూస్ బయట పడితే దాని పరంగా అది ట్రీట్ చేసుకోవడం అవసరం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టాక్ ఇస్ ద హెచ్పివి వ్యాక్సినేషన్. మనం లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్ 10 years నుంచి మనం ఈ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వచ్చు. ఇది వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. నార్మలీ ఏ ఒక్క క్యాన్సర్కి వ్యాక్సినేషన్ లేదండి ఇప్పటి వరకు. సో దీనికి ఒక్కటే మనకి వ్యాక్సినేషన్ ఉంది, దాన్ని అందరూ యూజ్ చేసుకోవాలని వి యాక్చువల్లీ అర్జ్ ఫర్ ఇట్. నార్మలీ 14 years లో పిల్లలకి 2 doses అయితే సరిపోతుంది, 15 years పైన 3 doses ఇవ్వాలి. సో మీ ఇంట్లో వాళ్ళు లేదా మీ నైబర్స్ అందరినీ మీరు వెళ్ళి ఎడ్యుకేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను దీని యొక్క ఇంపార్టెన్స్. బికాజ్ ఇది చాలా ప్రివెంటివ్ మెడిసిన్, సో బెటర్ గో ఫర్ ఇట్. అలాగే ఇప్పుడు 30sలో ఎంటర్ అవుతాం. సో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం పీపుల్, ప్రెగ్నెన్సీస్, అది 30sలో కొంతమందికి వర్క్ స్ట్రెస్, వెయిట్ గెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు యూ హ్యావ్ అంటే నేను ఈచ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డైట్, ఎక్సర్సైజ్ కూడా నేను ఇంపార్టెన్స్ చెప్తాను. అండ్ 40s వచ్చేసి మెయిన్ ట్రాన్సిషన్ ఫేజ్. ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ నుంచి మెనోపాజ్ ట్రాన్సిషన్, ఇది కొంతమందికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం ఫేస్ చేస్తామంటే ఒక్కొక్కసారి సడన్గా వేడి చెమటలు రావడం, అండ్ ఒక్కోసారి ఒబిసిటీ, అండ్ బోన్స్ వీక్ అవ్వడం, మూడ్ చేంజెస్, డిస్టర్బెన్స్, కోపం రావడం, నిద్ర సరిగ్గా రాకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 50s వచ్చేసి మెనోపాజ్లో కూడా సేమ్ సిమిలర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమంటే బోన్స్ వీక్ అవ్వడం, ఎప్పుడు మెడికేషన్ అవసరం పడుతుంది, కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఈ అన్ని ఏజ్ గ్రూప్స్కి ఇంపార్టెన్స్ అంటే మళ్ళీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం వస్తే ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటే ఏంటి, కమింగ్ టు ద డైట్. ఇండియన్ డైట్ చాలా హెల్తీ డైట్ అనేది, కాకపోతే మనము కరెక్ట్గా ప్లేట్ చేసుకోలేకపోతున్నాం ఈ డైట్ని.
చాలా మటుకు అందరూ రైస్ అండ్ ఒక పచ్చడి లేదా ఒక కర్రీ తింటే సరిపోతుంది అనుకుంటారు. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ డైట్లో మనకి వీ హ్యావ్ ఆల్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అన్నీ, కానీ ప్లేట్ చేసుకోవడం సరిగ్గా తెలియట్లేదు. సో కంపల్సరీ వెజిటేబుల్స్, ఇప్పుడు మనము రైస్ అనేది క్వార్టర్ పోర్షన్ అయితే మనం డెఫినెట్లీ కర్రీ అండ్ దాల్ ఒక క్వార్టర్ పోర్షన్, వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ అనేది ఇంకొక హాఫ్ పోర్షన్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎక్సర్సైజ్ అనేది కూడా మనము 3 to 5 days అట్లీస్ట్ మినిమం 45 to 50 minutes మనం ఒకటి కేటాయించాలి. ఇది అన్ని హార్మోన్ డిస్టర్బెన్స్కి, వెయిట్ మేనేజ్మెంట్కి అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. అలా మేజర్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇష్యూస్కి కూడా అది హెల్ప్ అవుతుంది. అండ్ మనము నిద్ర కోసం వస్తే మినిమం ఆఫ్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది ఎవరైనా కావచ్చు. అండ్ లాట్ ఆఫ్ ఎక్సెసివ్ లైట్ కానీ నాయిస్ కానీ స్లీప్ని డిస్టర్బ్ చేస్తాయి. అండ్ ఎక్సర్సైజ్, మంచి ఫుడ్ ద్వారా అండ్ అవసరమైతే మెగ్నీషియం, మెలటోనిన్ ఈ సప్లిమెంట్స్ ద్వారా మనము స్లీప్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీబడి హూ ఆర్ మోర్ దెన్ 25-30 years పాప్స్మియర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ని మనము రికగ్నైజ్ చేసేది. 3 yearsకి ఒకసారి ఖచ్చితంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అయితే చేయించుకోండి. అలాగే 40 దాటిన వాళ్ళు లేదా ముందు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అలా ఉన్న వాళ్ళు మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ అనేది 1 to 2 yearsకి ఒకసారి చేయించుకోవాలి. బ్లీడింగ్ ఇష్యూస్ ఎవరికి ఏ టైంలో అయినా రావచ్చు. సో ఒకసారి మనము బ్లీడింగ్ అంటే నేను ఇట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు, హెవీ బ్లీడింగ్, పెయిన్ఫుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక అల్ట్రాసౌండ్ ద్వారా మనము రూల్ అవుట్ చేసుకొని దాని తర్వాత ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అంతే ఇంపార్టెంట్. వీఆర్ టాకింగ్ అబౌట్ హెల్త్, ఎక్సర్సైజ్, డైట్, ఎవ్రీథింగ్. అలాగే సోషల్ కనెక్షన్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకప్పుడు ఊరంతా బంధువులు అని చెప్పుకునేవాళ్ళు. ఫర్ నౌ మనకి నిజం చెప్పాలంటే కాలనీలో ఉండే వాళ్ళు తెలియదు, ఒక్కొక్కసారి అపార్ట్మెంట్ పక్కన ఉండే వాళ్ళు కూడా తెలియదు. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ సోషల్ కనెక్షన్స్. అది మన మెంటల్ స్టెబిలిటీకి కూడా హెల్ప్ అవుతుంది. సో ట్రై కనెక్టింగ్ విత్ పీపుల్. వీలైనంత వరకు ఎంత బిజీ ఉన్నా ట్రై మీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలుస్తుందండి. ఇది చాలా మటుకు మీ మెంటల్ స్టెబిలిటీకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది, ఎనర్జీ లెవెల్స్ని పెంచడం అవుతుంది, డిప్రెషన్ అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో మీ కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది. సో ట్రై టు డూ 3 to 5 days ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ వీక్. అండ్ స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకోవాలి అందరూ అనుకుంటాము, బట్ హౌ టు మేనేజ్, నాకు ఇక్కడ నుండి స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి అని చెప్పడం ఈజీయే, కానీ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ అస్ టు ఫాలో. మీరు ఒక హాబీలో ఉంటే దాన్ని కొంచెము కాన్సన్ట్రేట్ చేయడం, లేదంటే ఒక కొత్త హాబీని ఏదైనా క్రియేట్ చేసుకోవడము, మ్యూజిక్ ద్వారా, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వడం ద్వారా ఈ స్ట్రెస్ అనేది కొంచెం మనం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మ్యామ్ బ్యూటిఫుల్గా మాట్లాడారు సంధ్య మేడం ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం. వీ షుడ్ ఆల్ డెఫినెట్లీ నో హౌ టు సేవ్, ఇన్వెస్ట్ అండ్ ఆల్సో మేనేజ్ మనీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. So here's to the stronger women. May we know them, maybe be with them, and maybe raise them. So happy Women's Day one and all. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదండి, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే కంపల్సరీగా ఒక 10 minutes రోజు కూడా మనం వ్యాయామం చేయాలి. అది యోగా కావచ్చు, కరాటే కావచ్చు, వేరే ఎక్సర్సైజ్ కావచ్చు, ఏదైనా కూడా మన శరీరానికి వ్యాయామం అనేటటువంటిది చాలా 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 అవసరం. ముఖ్యంగా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళకి ఇంకా అవసరము. ఎందుకంటే మీరందరూ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే దేశం కూడా బాగుంటుంది. please subscribe Kalyani on